హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన హలీం ఎలా తయారు చేసి చూపిస్తాను. నేను దీన్ని చికెన్తో చేశాను. దీన్ని హకీమ్ అని అంటారు. దీని కొరకు మనం ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఇక్కడ మీరు ఏ నువ్వులైనా వాడుకోవచ్చండి, ఇది ఆప్షనల్. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వాష్ చేసుకొని 4 గంటల పాటు పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుల మిశ్రమాన్ని 4 గంటల తర్వాత ఒక ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1/2 కప్ నెయ్యి తీసుకొని అందులో బాదం పప్పు, పిస్తా, క్యాష్యూస్, మీ దగ్గర ఉన్న నట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం మంటపై చేయాలండి. ఇది అస్సలు అడగకూడదు. ఇది అడగడం వల్ల దీని టేస్ట్ చాలా మారిపోతుంది, అసలు బాగోదు. ఇప్పుడు దీన్ని ఇలా వేయించుకుంటున్న ఆనియన్లో 10 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, అలాగే లవంగాలు, సినామిన్, అలాగే 5 చిల్లీస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని, నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను అండి, దీన్ని కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కాస్త వేగాక ఇందులో పసుపు, చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్ మన రుచికి సరిపోయినంత వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కర్డ్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్, ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన జీరా, పెప్పర్ పౌడర్, ధనియాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా వాటర్ వేసుకొని, అలాగే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని 6 విజిల్ల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇది చాలా మెత్తగా ఉడకాలండి, అప్పుడే దీన్ని మ్యాష్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నట్స్ మిశ్రమంలో సగం కప్ కర్డ్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చికెన్ చాలా బాగా ఉడికిందండి. దీన్ని ముక్క మొత్తం కనిపించకుండా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మ్యాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎంత బాగా మ్యాష్ అయిపోతుందో. ఇప్పుడు దీని తర్వాత వేరొక పెద్ద మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ నెయ్యి తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పప్పుల మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుకునే ఉండాలండి. ప్రాసెస్ మొత్తం ముందుగా చెప్పినట్టు మీడియం మంట పైన చేయాలండి, మీడియం టు లో ప్రాసెస్లోనే చేయాలి. మీరు కావాలంటే దీనికి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఉండలు కట్టకుండా. అలాగే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం పప్పు గుత్తితో ఇలా అంటూనే ఉండాలి. ఇది ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి మినిమం 2 గంటలు పడుతుందండి, ఒక్కొక్క ప్రాసెస్ చేయడానికి. ఇది ఇలా కాస్త దగ్గరికి వచ్చినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్, అదే నెయ్యిలో వేయించి పెట్టుకున్న నట్స్లో వేసుకున్నాం కదండి, పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకున్న నట్ పౌడర్ ఇందులో వేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్లో మొత్తం కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలండి, అసలు అడగట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి, అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, నేను ఇక్కడ స్టోర్లో తీసుకున్న ఆనియన్ తీసుకున్నానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.
ప్రాసెస్ చేయడం చాలా సులువండి, కాకపోతే ఇవి మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ హలీం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇందులో 1 కప్ గోరువెచ్చటి పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ పాలు వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగా ఉంటుంది, అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ హలీం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్.